భారతదేశం భారతి. భా అంటే తేజస్సు, గొప్ప వెలుగు. భా అంటే జ్ఞానము. భవ అంటే దైవం, భగవంతుడు. రతి అంటే సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆత్మస్థాయిలో, మానసిక స్థాయి కాదండి, శారీరక స్థాయి కాదు, ఆత్మస్థాయిలో పూర్తిగా ఎల్లవేళలా భగవంతునితో రమిస్తూ ఉండేవాళ్ళు, జ్ఞానంలో రమిస్తూ ఉండేవాళ్ళు భారతీయులు. జీవం పుట్టినటువంటి ప్రాంతం భూగోళం మీద మొట్టమొదట పంచభూతాలు 5 సంపూర్ణంగా తయారయ్యి జీవం అనేది ఒక కణం అనేది తయారైంది భూగోళం మీద ఈ ప్రాంతం. కాబట్టి భారతదేశమే ప్రాచీనమైన దేశము. భారతదేశమే ప్రపంచ దేశాలకు నడక నేర్పింది. భారతదేశం ప్రపంచ దేశాలకి పద్ధతి నేర్పింది. భారతదేశమే ప్రపంచ దేశాలకు అన్నిటికీ రోల్ మోడల్గా ఉంది. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వ్యాపార నిమిత్తం ఈ దేశాన్ని ఆక్రమించి ఈ జ్ఞానులకి దాడులు తెలియదు, ఈ జ్ఞానులకి నెగిటివ్ తెలియదు, ఈ జ్ఞానులకి ఎదుటి వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడం తెలియనటువంటి సంపూర్ణ అంటే భగవంతుడు ఏంటంటే గుణాలేంటి? నిరాకారుడు, నిర్గుణుడు, మంచి చెడు అన్నిటికీ అతీతమైన వాడు. అదే స్థితిలో ఈ భారతీయులు ఉండటం వల్ల వాళ్ళు ఈజీగా ఈ దేశాన్ని ఆక్రమించి ఇక్కడ సంపద దోచుకోవడానికి అలవాటు పడి కొన్ని వందల సంవత్సరాలు అనేక మంది అనేక దేశాల వాళ్ళు వచ్చి నాశనం చేసిన సందర్భంలో కొంతమంది అమరవీరులు, ఇవాళ మనం చెప్పుకునేటటువంటి సుభాష్ చంద్రబోస్ గారు కానీ వీళ్ళందరూ కూడా, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ మహానుభావులందరూ కూడాను భారతదేశం అంతా కూడాను, భారత ప్రజలందరూ కూడాను వాళ్ళ సొంత కుటుంబ సభ్యులుగా భావించి తన బిడ్డకి బాధిస్తే ఏ విధంగా ఫీల్ అవుతారో తల్లిగా తండ్రిగా ఈ దేశానికి బాధ్యత వహించి ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు అర్పించారు, కుటుంబాలు త్యాగం చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా జైళ్ళలో ఉండి ప్రాణాలు కోల్పోతే, భర్త చనిపోతే భార్యకు తెలియకుండా దహనాలు చేసేశారు. భార్య బయటకు వచ్చి అనాథంగా మిగిలిపోయింది. ఇట్లాంటి ఎన్నో త్యాగాలు చేస్తే ఈవేళ ఇక్కడ నిలబడి మనం స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం, స్వేచ్ఛగా మోక్ష మార్గానికి ధ్యానం చేయగలుగుతున్నాం, ఇవన్నీ చేయగలుగుతున్నాం. కాబట్టి అటువంటి మహానుభావులందరినీ స్మరించుకుని నిత్యం మనం చేసే కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మన స్వతంత్రంతో ఏమన్నా పాడు చేస్తున్నామని ఒక ఎరుకలో ఉండి మనం ఈ దేశం పట్ల ప్రవర్తించాల్సిన బాధ్యత భారతీయులుగా మనకు ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఒకసారి కళ్ళు మూసుకొని మీకు తెలిసిన మహానుభావులు గుర్తు చేసుకొని వాళ్ళ ఆత్మలు మాస్టర్ గారి కృపతో స్వర్గాన్ని మూలానికి చేరాలని కోరుకోవడం మన యొక్క కనీస బాధ్యత. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय हिंद।